వెల్కమ్ టు స్పైడర్ పోస్టింగ్. ఈరోజు కార్యక్రమంలో మనం చర్చించబోయే అంశం సనాతన ధర్మం గురించి. ఆల్రెడీ దీని మీద నేను ఒక వీడియో చేశాను. అయితే డిజిటల్ ప్లాట్ఫామ్లో ఒక మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన కొన్ని విషయాలు యాంకర్తో డిస్కస్ చేశారు. ఆ డిస్కస్ చేసే క్రమంలో సనాతన ధర్మం చాలా ఇబ్బందికరమైందని, సనాతన ధర్మంలో కులం ఉందని, ఆ కులం వల్లనే ఎన్నో మానసిక రుగ్మతలు, అదేవిధంగా చారిత్రాత్మక రుగ్మతలు ఈ భారతీయ సమాజంలోకి వచ్చినాయని, ఇండైరెక్ట్గా హిందూ సమాజంలో ఉన్నటువంటి మలినాల వలన చాలామంది ఇబ్బంది పడ్డారని, అదేవిధంగా బాల్య వివాహాలు కానీ, అంటరాని ధనం కానీ, ఇలా అనేక రకాలైనటువంటి పరిస్థితులన్నిటికీ కారణం సనాతన ధర్మం అని, సతీ సహగమనం కూడా ఇందులో భాగం అని చెప్పి ఆయన వ్యాఖ్యానం చేయడం జరిగింది. అయితే దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకు అంటే ఒక విషయం ఒకళ్ళు చర్చించేటప్పుడు మనం ఒక యాంకర్, ఆయనతో మాట్లాడే యాంకర్ కూడా ఆయన చెప్పేది అన్నీ వింటున్నారు, కానీ ఆయన చెప్పే విషయాల పట్ల కనీసం కౌంటర్ కూడా ఇవ్వలేకపోయాడు అతను. అంటే ఒక మాజీ ఐఏఎస్ అధికారో, లేకపోతే కొంత సమాజంలో వారు చదువుకున్న వారిగానో మేధావులుగానో ట్రీట్ చేస్తారు కాబట్టి వారు చెప్పిందే ఒక రకమైన కన్వీనియంట్ వేలో అది నిజం అనుకొని నమ్మేసే యాంకర్లు ఉన్నంత కాలం ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనం ఒక ఇంటర్వ్యూ చేసేటప్పుడు కనీసం ప్రిపరేషన్ ఉండాలి. ఆ కనీసం ప్రిపరేషన్ కూడా లేకుండా ఒక ఐఏఎస్ అధికారిని కూర్చోబెట్టో, మాజీ ఐఏఎస్నో, ఇంకెవరినో, ఒక ప్రొఫెసర్నో, ఒక లాయర్నో, ఇంకోరినో ఎవరినో ఒకరిని కూర్చోబెట్టి మాట్లాడేటప్పుడు కనీసం మనం ప్రిపరేషన్ కూడా చేయాలి. కానీ చాలామంది యాంకర్లు లేదా ఒక జర్నలిజంలో ఉన్నవాళ్ళు కూడా ఆ స్థితిలో లేనప్పుడు వాళ్ళు చెప్పేదే నిజమని మనం నమ్మాల్సి వస్తుంది. సరే, ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఈ దుమారం అంతా ఎందుకు లేగింది అంటే, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కోసం నేను పోరాడతాను అని చెప్పారు. అదేవిధంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు కూడా హిందూ మతం ఒక వైరస్ లాంటిది అంటే దానికి ఆయన కౌంటర్ ఇచ్చాడు. దీంతో చాలామంది ఆయన వ్యతిరేకిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు నేను మాట్లాడే మాటల్లో కూడా అసలు సనాతన ధర్మం అంటే ఏంటి, చారిత్రక అంశాలు ఏంటో నేను చెప్పబోతున్నాను. నేను జనసేన పార్టీ కాదు, దాంట్లో సభ్యుడిని కాదు, నాకు అలాంటి అంబిషన్స్ కూడా ఏమీ లేవు. కానీ ఆకునూరి మురళి గారి ఇంటర్వ్యూ చూసిన తర్వాత కొన్ని విషయాలను మాత్రం నేను ఖచ్చితంగా ప్రస్తావించాలి అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. దీని మీద కౌంటర్ వీడియో చేయొచ్చు కూడా. అయితే మనకి సనాతన ధర్మం అంటే ఏంటి, సనాతన అంటే ఏంటి, ఎటర్నల్, ధర్మ అంటే రైట్నెస్. అంటే సనాతన ధర్మంలో ఎవరైతే మంచి కర్మలు చేస్తారో వారికి మోక్షం కలుగుతుంది అని చెప్పి సనాతన ధర్మం చెప్తుంది. ఇది సనాతన ధర్మం యొక్క మూల సిద్ధాంతం. ఈ సనాతన ధర్మాన్ని ఏం గావం చేస్తుంది అంటే యూనివర్సల్ లాస్, అభౌతికమైనటువంటివి. అంటే మనకి ఈరోజు వర్షాలు, ఎండలు, ఈ సీజన్స్, ఇవన్నీ కూడా ఆ యూనివర్సల్ లాస్ గవర్న్ చేసే ఒక అభౌతికమైనటువంటి శక్తి కలిగినటువంటి నేచరే అని చెప్పి సనాతన ధర్మం చెప్తుంది. అంటే సనాతన ధర్మం ఏం చెప్తుంది, నువ్వు మంచి చెయ్యి, మంచి కర్మలు చేయి, నీకు మోక్ష సిద్ధి కలుగుతుంది అని సనాతన ధర్మం చెప్తుంది. ఎటర్నల్ ఓ డెలివరెన్స్, మోక్ష సిద్ధి కావాలి అంటే యు జస్ట్ డూ గుడ్ డీడ్స్ ఆర్ యాక్ట్స్ అని సనాతన ధర్మం చెబుతుంది. మరి సనాతన ధర్మం టైం పీరియడ్ గురించి మాట్లాడాలి కదా. సనాతన ధర్మం యొక్క టైం పీరియడ్ ఎప్పుడు, క్రీస్తు పూర్వం 1500 BCE నుంచి 500 BCE వరకు ఉన్న టైం పీరియడ్ని సనాతన ధర్మం అంటారు. ఇక్కడ కులం లేదు. ఎన్నో చారిత్రక ఆధారాలన్నీ కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే అంతెందుకు, అతి ప్రాచీనమైన హిందూ టెక్స్ట్ ఋగ్వేదంలో కూడా కులం లేదు. అంతకంటే ముందు గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం మనం. సో మరి ఇప్పుడు 1500 BCE నుంచి 500 BCE ఉన్న సనాతన కాలంలో కులం లేదు, అది ఎవరూ నిరూపించలేరు. ఎందుకు అంటే ఈ సనాతన ధర్మంలో వర్ణం మాత్రమే ఉంది. వర్ణంలో
బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర కులాలు 4గా విభజించారు. అది కన్వీనియంట్ కోసం మాత్రమే. అదేవిధంగా వర్ణం మార్చుకోవచ్చు కర్మల ద్వారా అని కూడా ఫ్లెక్సిబిలిటీ ఉంది అక్కడ. మరి అందుకనే కర్ణుడు రథం నడిపే కులంలో పుట్టిన కర్ణుడు మరి ఆయన రాజయ్యాడు. మరి విశ్వామిత్ర కానీ ఆయన బ్రాహ్మణుడిగా రూపాంతరం చెందాడు. ఆయన క్షత్రియ కులంలో పుట్టిన బ్రాహ్మణుడిగా రూపాంతరం చెందాడు. అదేవిధంగా చాలామంది ఇప్పుడు వాల్మీకి మరి బోయ కులంలో పుట్టిన ఆయన బ్రాహ్మణుడిగా మారగలిగాడు. కాబట్టి అక్కడ పుట్టుకతో రీజన్నెస్ లేదు. వర్ణం మార్చుకోవచ్చు అని కూడా చెప్పింది, కులం లేదు. కర్మల ద్వారా వర్ణం మార్చుకోవచ్చు అని చెప్పింది. అంత గొప్పది, అంత పవిత్రమైనది సనాతన ధర్మం. ఇందులో ఓపెన్ ఛాలెంజ్, ఎవరైనా సరే సనాతన ధర్మంలో కులం ఉందని నిరూపించండి. లేదు, ఏ టెక్స్ట్ చూసినా లేదు. కానీ 1925లో ఈ భారతదేశంలో మొదలైన కొన్ని ఉద్యమాలు కానీ ఇవన్నీ సనాతన ధర్మానికి లింక్ చేసి మాట్లాడుతూ ఉంటాయి. వాస్తవానికి 1500 BCE నుంచి 500 BCE వరకు ఉన్న మధ్యకాలాన్ని వేదిక్ పీరియడ్, సనాతన ధర్మ పీరియడ్. ఈ పీరియడ్లో కులం లేదు, మతం మాత్రమే ఉంది. ఆ తర్వాత వచ్చిన 500 BCE నుంచి 500 CE అంటే క్రీస్తు పుట్టుక ఉన్న మధ్య కాలాన్ని 500 BCE నుంచి 500 CE వరకు ఉన్నటువంటి కాలాన్ని పోస్ట్ వేదిక్ పీరియడ్ అని అంటారు. ఈ మధ్యకాలంలో మనుధర్మం పుట్టింది. ఈ కాలంలోనే భారతీయ ఉపనిషత్తులు కానీ భారతీయ ఇతిహాసాలు కానీ రామాయణం, భారతం ఇవన్నీ కూడా పుట్టాయని చారిత్రక ఆధారాలు ఖచ్చితంగా చెప్తున్నాయి. అంటే ఈ కాలంలో మనువు ఎప్పుడైతే మనుస్మృతి రాశారో అది ఒక కుటిల యత్నం. ఆ మనుస్మృతి రాయటం వలనే భారతీయ హైందవ ధర్మంలో చీడ మొదలైంది. దాన్ని ఎవరూ కాదనరు. ఈ మనుస్మృతి వచ్చిన తర్వాత మాత్రమే క్యాస్ట్ ఫిక్సేషన్ చేశారు, రిజిడ్నెస్ తీసుకొచ్చారు. పుట్టుకతోనే కులం, పుట్టుకతోనే ఈ వృత్తి, ఈ వర్ణం అని చెప్పి శాసించారు. వేదం ఒకరు వినకూడదు, వేదం వింటే చెవిలో సీసం పోయండి అని చెప్పారు. ఇవన్నీ ఈ కాలంలో జరిగినాయి, సనాతన పీరియడ్లో లేదు. సనాతన ధర్మంలో బోయ కులంలో పుట్టిన వాళ్ళు కూడా బ్రాహ్మణ ఋషులుగా మారారు. మరి ఆ తర్వాత వచ్చినటువంటి మనుధర్మానికి వ్యతిరేకంగా ఈరోజు పోరాటం చేయడం కాదు. అప్పుడే 500 BCలో జైన బౌద్ధ మతాలు పెద్ద ఎత్తున తిరుగుబాట్లు చేసినాయి. బౌద్ధం ఏంటి? ఈ కులానికి వ్యతిరేకంగా బౌద్ధ మతం పుట్టింది అందుకనే కదా. ఈ మనుధర్మానికి వ్యతిరేకంగా పుట్టిందే కదా. అందరికీ విద్య అందాలనే కదా గౌతమ బుద్ధుడు చెప్పాడు. జైన మతం ఏంటి? జైన మతం యజ్ఞ యాగాదులను క్రతులను నిషేధించింది కదా. అంటే ఏంటి? ఎప్పుడైతే మనుధర్మం తన వేళ్లను మెల్లమెల్లగా వస్తుంది, దానికి వ్యతిరేకత కూడా అప్పుడే మొదలైంది. ఆ తర్వాత 8th సెంచరీలో ఆదిశంకరాచార్య పెద్ద ఉద్యమమే చేశారు కదా వీటి మీద. ఇవన్నీ చారిత్రకంగా ఉన్నాయి కదా. సోషల్ రిఫార్మర్స్ భక్తి మూమెంట్లో మన కళ్ళ ముందే మనకు కనబడుతున్నారు కదా. హిందూ మతంలో బయట వాళ్ళు అవసరంలా, హిందూ మతంలో పుట్టిన వాళ్ళే సోషల్ రిఫార్మర్స్ ఉన్నారు కదా. ఇప్పుడు కలోనియల్ పోస్ట్ అంబేద్కర్, పెరియార్ వీళ్ళు కాదు, అంతకుముందే ఉన్నారు కదా. జైన్లు, బౌద్ధులు కన్వర్ట్ కొత్త మతాలను కనిపెట్టి హిందూ మతం మీద, హిందూ మతం లోటుపాట్ల మీద దాడి చేయడం అప్పుడే నుంచి మొదలైంది కదా. అంటే తప్పు ఉంటే తప్పుని మనం ఒప్పుకుంటాం. మనుస్మృతి అనేది తప్పే కాదని ఎవడంటాడు? కానీ సనాతన ధర్మానికి లింక్ చేసి అందులో మనుస్మృతి ఉంది, అందులో కులం ఉందని ఆకునూరు మురళి గారు చెప్పడం చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. సనాతన ధర్మంలో కులం లేదండి, మీరు చదవండి. కొన్ని ఏ టెక్స్ట్లో అయినా సరే ఎక్కడన్నా సరే ఉందేమో చెప్పండి. సరే, ఆ తర్వాత వచ్చిన 500 CE నుంచి వచ్చిన కలోనియల్ పీరియడ్ వరకు అంటే ఇప్పుడున్న సోషల్ రిఫార్మర్స్. సరే, ఇప్పుడు అంబేద్కర్ గురించి అంటున్నారు కదా. మరి అంబేద్కర్ గారు ఏంటి? ఈ భారతీయ సమాజాన్ని ఏ దృష్టితో చూశారు? లీగల్ పర్స్పెక్టివ్లో చూశారు ఆయన. అంటే ఈ సమాజంలో నుండి కులాన్ని, ఈ మనుధర్మం ద్వారా వచ్చినటువంటి కులాన్ని మనం వ్యతిరేకించాలి అని అంటే పటిష్టమైన చట్టాలు ఉండాలని చెప్పి, కులాన్ని నిర్మూలించాలంటే చట్టాలు తీసుకురావాలని చెప్పి పటిష్టమైన చట్టాలు రూపకల్పన చేసి ఆయన తన వంతు పాత్ర పోషించాడు. అంటే అంబేద్కర్ కంటే ముందు జైనులు, బౌద్ధులు, 8th సెంచరీలో ఆదిశంకరాచార్యులు ఇలాంటి ఎందరో రిఫార్మర్స్ మనుధర్మం మీద పెద్ద ఎత్తున పోరాటం చేశారు. ఆ తర్వాత అంబేద్కర్, పెరియార్ 1925లో తమిళనాడులో సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ని స్టార్ట్ చేసిన పెరియార్, అన్నాదురై వీళ్ళంతా ఎవరు? మనుధర్మానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళు. కానీ మనుధర్మాన్ని, సనాతన ధర్మాన్ని రెండు కలిపి లింక్ చేయడం తప్పు. సనాతన ధర్మం టైం పీరియడ్ వేరు, మనుధర్మం టైం పీరియడ్ వేరు.
మనుధర్మ టైం పీరియడ్ మీద చాలామంది ఆ టైంలోనే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. ఇప్పుడు కొత్త కాదు, అది మీరు తెలుసుకోవాలి. ఇకపోతే ఈ రోజున జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్, సనాతన ధర్మానికి నేను కట్టుబడి ఉన్నానని చెప్పారు. సనాతన ధర్మానికి నేను కట్టుబడి ఉన్నానంటే ఏంటి? ఆయన చెప్పింది వేదకాలంలో 1500 BCE నుంచి 500 BCE ఉన్న వేదకాలంలో ఆ ధర్మానికి కట్టుబడి ఉన్నాడని అర్థం చేసుకోవాలి మనం. అంతేగాని మనుస్మృతి ధర్మానికి కట్టుబడి ఉన్నాడని ఆయన చెప్పలా. ఎందుకంటే సనాతన ధర్మంలో కులం లేదు, సనాతన ధర్మంలో మతం మాత్రమే ఉంది. వర్ణం ఉన్న వర్ణాన్ని కూడా కర్మతో మార్చుకోవచ్చు అనే ఒక గొప్ప ఆదర్శం అక్కడ ఉంది. ఆయన చెప్పింది అలాంటి వేదిక్ పీరియడ్, అలాంటి సనాతన ధర్మాన్ని కట్టుబడి ఉన్నాను అని. సో దానివల్ల ఏంటి ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు? వాస్తవానికి ఆయన చెప్పే ఉద్దేశం ఏంటి అని అంటే, హిందూ మతం అనాదిగా దాడికి గురవుతూ ఉంది. ఈ మనుధర్మం ద్వారా వచ్చిన కుల జాడ్యాల వలన హిందూ మతం కన్వర్షన్స్ ఎక్కువ అవుతూ ఉన్నాయి. మెజారిటీ హిందువులు ఈ భారతదేశంలో తగ్గిపోయి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి దీని పరిరక్షణకు మాట్లాడేవాళ్ళు లేడు. దీని పరిరక్షణ గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళని హిందుత్వ ముద్ర వేస్తున్నారు. మనం ఎందుకు భయపడాలి? ఇతర మతాలని గౌరవిస్తూనే మన మతం యొక్క గొప్పదనాన్ని మనం మాట్లాడుకుందాం. తప్పేంటి? వాస్తవంగా తప్పేంటి అంటే, హిందూ మతాన్ని ఒక బూచిగా చూపించేసి, హిందూ మతంలో ఉండే లోపాలను ఒక బూచిగా చూపించి హిందూ మతాన్ని నాశనం చేయాలనా? అదే ఆయన ప్రశ్నించారు. దానికి సమాధానం చెప్పాలి. ఈ రోజున మీరు చెప్పే మతరాజ్యాలన్నీ కూడా బంగ్లాదేశ్ కానీ, పాకిస్తాన్ కానీ, ఇరాన్, ఇరాక్, లెబనాన్, సిరియా, మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ఒట్టమాన్ ఎంపైర్లు ఇప్పుడు ఏమున్నాయి? ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇజ్రాయెల్ పాలిస్తీనా గొడవలేంటి? వరల్డ్ వార్ ముందు ఒట్టమాన్ ఎంపైర్లో ఉన్న ఇజ్రాయెల్ పాలిస్తీనా తర్వాత ఇప్పుడు ఏ రకంగా దాడులు చేసుకుంటా ఉన్నాయి? దానికి ఇరాన్ ఎందుకు మద్దతు తెలుపుతూ ఉంది? ఇరాన్ ఎందుకు వచ్చి ఇజ్రాయెల్ మీద దాడి చేస్తూ ఉంది? ఎక్కడో మిడిల్ ఈస్ట్లో తూర్పులో ఉన్న ఇరాన్ పశ్చిమాన ఉన్న పాలిస్తీనాకి ఎందుకు సపోర్ట్ చేస్తూ ఉంది? కేవలం మతం ఆధారంగా సపోర్ట్ చేస్తుంది. మరి ఎక్కడో మధ్య ఆసియాలో తూర్పున ఉన్న ఇరాన్ పాలస్తీనాకి, పశ్చిమాన ఉన్న పాలస్తీనాకి సపోర్ట్ చేసి ఇజ్రాయెల్ని కొడుతుంది కదా. మరి ఇక్కడున్న హిందువుల మీద దాడి జరుగుతున్నప్పుడు ఎందుకు ప్రశ్నించరు అనేది ఆయన వాదన. ఎస్, రైట్. దాని సమాధానం చెప్పండి మీరు. అయితే ఆయన ఏమైనా రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడా? పోనీ మతమే ఫోర్ ఫ్రంట్లో ఉండాలి, హిందూ మత రాజ్య స్థాపన చేయాలని ఆయన చెప్పారా? హిందూ మత రాజ్యమే ఉండాలి, భారతదేశాన్ని మత రాజ్యంగా చేయాలి, భారత రాజ్యాంగాన్ని తీసేయాలి అని చెప్పారా? లేదు కదా. అలా చెప్పనప్పుడు ఆయన మాటలు ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారు? రెండో పాయింట్, ఇప్పుడు హిందూ మతాన్ని ఆయన ఉద్దేశం ప్రకారం కులం ఉండకూడదని ఇండైరెక్ట్గా, సనాతన ధర్మం అంటే కులం లేదు, కులం లేకపోతే హిందూ మతం అంతా ఒకటే ఉంటుంది, హిందూ మతం అంతా ఒకటే ఉంటుంది, కన్సాలిడేట్గా ఉంటుంది. ఈ చీడను తొలగించేస్తే, ఈ కులం అనే చీడను తొలగించేస్తే హిందూ మతం కన్సాలిడేటెడ్గా ఉంటుందనే భావన కావచ్చు. అది ఇంకా క్లారిటీ రావాలి. సో నాకు అర్థమైనంత వరకు సనాతన ధర్మాన్ని నమ్ముతున్నాను అని అంటే కులం అనేది పక్కకి వెళ్ళిపోయింది. ఎందుకంటే సనాతన ధర్మంలో కులం లేదు, కులం అనేది పక్కకి వెళ్ళింది. అప్పుడు హిందూ మతం, ఇప్పుడు క్రైస్తవ మతం ఉంది. క్రైస్తవ మతంలో చాలా ఉన్నాయి, ప్రొటెస్టెంట్లు ఇలా చాలా రకరకాలుగా ఉన్నారు. కానీ వారిని బీసీసీ కిందే పరిగణిస్తారు. అదేవిధంగా ముస్లింలు చాలామంది ఉన్నారు, బీసీఈ కిందే పరిగణిస్తారు. షేక్లు, పఠాన్లు, అరబ్లు, మహమ్మద్లు చాలామంది ఉన్నారు, కానీ బీసీఈ కింద పరిగణిస్తారు. ఎందుకు? క్రైస్తవ మతం, ముస్లిం మతం ఒకే రిజర్వేషన్ ఇస్తున్నారు. కానీ హిందూ మతంలో అలా లేదు. హిందూ మతంలో కులాల వారీగా డివైడ్ అయ్యి ఉంది. దీనివలన మనలో చీలిక వస్తుంది అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. అలా కాకుండా సనాతన ధర్మాన్ని కనుక సనాతన ధర్మ బోర్డుని ఎస్టాబ్లిష్ చేసి మెల్లగా సనాతన ధర్మ స్ట్రక్చర్లోకి వ్యవస్థను తీసుకెళ్ళగలిగితే
అక్కడ కులాన్ని నిర్మూలించవచ్చు. ఎప్పుడైతే ఈ కులాన్ని నిర్మూలిస్తారో హిందూ మతం ఒకటే ఉంటుంది. మరందరికీ మరి రిజర్వేషన్ ప్రకారం సరే అనుకుందాం. ఇప్పుడు అలాగే రిజర్వేషన్లు మరి హిందూ మతాన్ని కులాన్ని తీసేసి ఒక మతంగానే ప్రకటించారనుకోండి. ఇప్పుడు హిందూ వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా హిందూ మతం అలాంటిది, హిందూ మతం ఇలాంటిది, మేము అది ఇది అని మాట్లాడుతున్న వాళ్ళందరూ ఇప్పుడు సనాతన ధర్మ స్టేట్లోకి వెళ్ళి మేము కులాలను తీసేస్తామని చెప్పారనుకోండి, మీరు ఊరుకుంటారా? నో 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 నో. హిందూ మతం ఉండాలి, హిందూ మతంలో కులాలు ఉండాలి, అప్పుడే రిజర్వేషన్లు కావాలి అని. అంతే కదా మరి. కులం తీసేస్తే రిజర్వేషన్లు పోతాయి. అప్పుడేమంటారు మరి ఇప్పుడు ఫైట్ చేసే వాళ్ళందరూ? నో నో నో, కులం ఉండాల్సిందే. కులం ఉంటేనే రిజర్వేషన్లు ఉంటాయి కదా. అప్పుడు హిందూ మతం ఉండాల్సిందే, హిందూ మతం బతకాల్సిందే. అంటే హిందూ మతం బతకాల్సిందే, కానీ హిందూ మతం నుంచి బయటకు వెళ్ళి కన్వర్షన్స్ పేరుతో వెళ్ళిపోవచ్చు. సర్టిఫికెట్లో మాత్రం అదే విధంగా పెట్టుకోవచ్చు. హిందూ మతాన్ని పెడతారు, బయట ఆచరించే పద్ధతి వేరు, కానీ హిందూ మతం ఉండాలి. హిందూ మతం ద్వారా వచ్చే రిజర్వేషను ఉండాలి. కానీ హిందూ మతం గ్రాడ్యువల్గా తగ్గిపోతూ ఉండాలి. కాబట్టి వీటన్నిటికీ చర్మగీతం పాడుతూ ఒక పెద్ద ఎత్తున నిజంగా కనుక జరిగితే ఈ కుల వ్యవస్థ చీడ అనేది పోతే, ఎప్పుడైతే వర్ణ వ్యవస్థ ఉండి వర్ణంలో కూడా కర్మల ద్వారా మార్చుకునే సనాతన ధర్మ సంస్కృతి వస్తే చాలా మంచిది. ఎందుకంటే సరే ఒకవేళ కులం తీసేసి హిందూ మతంలో ఉన్న వారందరూ కూడా ఎవరైతే వెనుకబాటున ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్లు కల్పిస్తే చక్కగా మనకి అభ్యంతరం లేదు కదా. కానీ కులాల పేరుతో వీడి బీసీ, వీడు ఎస్సీ, వీడు ఎస్టీ, వీడు ఓసీ అని డిస్క్రిమినేషన్ చేయటం వల్లే కదా గొడవంతా వస్తుంది. అట్లా కాకుండా వారి ఆర్థిక కులాన్ని బట్టి కాకుండా వారి ఆర్థిక పరిస్థితిని బట్టి రిజర్వేషన్లు ప్రొవైడ్ చేస్తే నష్టం ఏంటి? అప్పటికి డిస్క్రిమినేషన్ ఏమి ఉండదు కదా. ఇప్పుడు సనాతన ధర్మంలోనే భాగంగా అవుతాం కదా మనం. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీలు అని చెప్పి మనలో మనమే సెగ్రిగేట్ చేసుకొని హిందూ మతాన్ని నాశనం చేయడం కంటే హిందూ మతం అంతా ఒకటే. ఓసీగా ఇస్తావా, లేదా సపరేట్గా హెచ్ అనేది పెడతావా, ఇంకో కేటగిరీ పెడతావా, ఎలాగైనా పెట్టు, దాంట్లో ఈ రిజర్వేషన్లు ఇస్తాము. ఆర్థికంగా వెనకబడిన వరకు ఇది అప్లై చేసుకోండి, దానికి ఒక రిజర్వేషన్ కల్పిస్తామంటే అయిపోయింది వాస్తవానికి. కానీ హిందూ మతం ఉండాలి, హిందూ మతంలో కులం ఉండాలి, మళ్ళీ ఆ కులాన్ని తిడుతూ ఉండాలి, మళ్ళీ రిజర్వేషన్ తీసుకుంటూ ఉండాలి, సనాతన ధర్మాన్ని తిడుతూ ఉండాలి. ఈ కులాన్ని పెంచి పోషించే వాళ్ళందరికీ కూడా సనాతన ధర్మం అంటే ఇబ్బందికరంగానే ఉంటుంది. ఎందుకంటే సనాతన ధర్మంలో కులం లేదు కదా. అలాంటప్పుడు రిజర్వేషన్లు ఎలా ఉంటాయి అనేది ఒక ప్రశ్న తలెత్తొచ్చు. కానీ నేను చెప్పేది ఏంటంటే రిజర్వేషన్లు ఎక్కడికి పోవు. ఎందుకు పోతాయి రిజర్వేషన్లు? సనాతన ధర్మం గురించి మాట్లాడితే రిజర్వేషన్లు ఎందుకు పోతాయి? ఏం పోవు. క్రైస్తవ మతం ఎట్లా ఉందో, ముస్లిం మతం ఎట్లా ఉందో అలాగే హిందూ మతం ఉంటుంది. ఆ హిందూ మతంలో ఆర్థికంగా వెనకబడిన వారికి రిజర్వేషన్లు కొనసాగిస్తారు. అసలు ముందే హిందూ మతంలో బీసీలు, ఎస్సీ, ఎస్టీ పుట్టుకతోనే సెగ్రిగేట్ అయిపోతున్నారు కదా. ఇది ఎక్కడ న్యాయం? అంటే పుట్టుకతో బట్టే, అంటే ఇంకా మన ధర్మం ఇండైరెక్ట్గా నడుస్తూ ఉంది. స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్. మన ధర్మం పోయింది అని అనుకుంటున్నాం, కానీ పోలేదు. ఎక్కడ పోయింది? మన ధర్మంలో ఏం జరిగింది? పుట్టుకతోనే కులం ఉంది. క్యాస్ట్ ఫిక్సేషన్ చేశాడు మనువు. మరి ఇప్పుడు కూడా పుట్టుకతోనే వీడి బీసీ, పుట్టుకతోనే వీడి ఎస్సీ, పుట్టుకతోనే వీడి ఎస్టీ. అదే మను ధర్మాన్ని ఇప్పటికీ పాలకులు కొనసాగిస్తూ ఉన్నారు. దీన్ని చరమగీతం పాడాలంటే పుట్టుకతోనే కులం బట్టే వాడి స్థితి గతి నిర్ణయించే వ్యవస్థ పోవాలంటే సనాతన ధర్మం కావాలి. అది పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. సరే మాకు రిజర్వేషన్లు పోతాయని ఎవరైతే సోకాల్ రిఫార్మర్స్ గొడవలు చేస్తూ ఉన్నారో వాళ్ళు కులం తీసేసిన తర్వాత మతమే ఉన్నప్పుడు ఆర్థికంగా బాగానైన వాళ్ళకి ఒక రిజర్వేషన్ కల్పించుకోవచ్చు, నష్టమేం లేదు. కానీ పుట్టుకతోనే బీసీ అని, పుట్టుకతోనే ఎస్సీ అని, పుట్టుకతోనే ఎస్టీ అని ఇంకా ఎన్నాళ్ళు ఇలా డిస్క్రిమినేషన్ పడుతూనే ఉండాలా? అంటే హిందూ మతం ఉండాలి, హిందూ మతంలో కులం ఉండాలి, కులంలో డిస్క్రిమినేషన్ ఎంతకాలం ఉండాలి? ఇలాగ ఇది వద్దు. ఇది తీసేసి సనాతన ధర్మ టైం పీరియడ్లో ఏదైతే ఉందో ఓన్లీ హిందూ మతమే. ఆ హిందూ మతంలో ఆర్థికంగా ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆ టైంలో దాన్ని బట్టి వాళ్ళకి వెసులుబాటు కల్పించుకోవచ్చు.
కాబట్టి మీ రిఫార్మర్లు, మీరు ఎవరైతే యాజిటేటర్స్ ఉన్నారో వారందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇంకా మనుస్మృతిని పెంచి పోషిస్తున్నది మన పాలకులే. కాబట్టి ఈ మనుస్మృతిని నిర్మూలించాలి. ఈ మనుస్మృతిని నిర్మూలించాలంటే పుట్టుకతోనే బీసీ, పుట్టుకతోనే ఎస్సీ, పుట్టుకతోనే ఎస్టీ విధానం పోవాలి. ఈ విధానం పోవాలంటే హిందూ మతంలో కులం పోవాలి. కులం పోవాలంటే సనాతన ధర్మం రావాలి. దిస్ ఈజ్ ద ఫైనల్ కంక్లూజన్. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో 200% రైట్. అండ్ మురళీ గారు చెప్పారో సనాతన ధర్మంలో కులం లేదండి. ఇప్పటికీ కూడా మన ధర్మాన్ని పెంచి పోషిస్తూ పుట్టుకతోనే బీసీ, పుట్టుకతోనే ఎస్సీ, ఎస్టీ అని చెప్పి ఇప్పటికి కూడా సెగ్రిగేట్ చేసే విధానం పోవాలి. ఇలా పోవాలి అంటే సనాతన ధర్మం ఉండాలి. ఎందుకంటే సనాతన ధర్మంలో కులం లేదు. హిందూ మతం మనుస్మృతిలో కులం ఉంది. మనుస్మృతిని మనం తగలబెట్టాం, కానీ మనుస్మృతి ద్వారా వచ్చిన ఏవైతే కేటగరైజేషన్ ఉందో అది ఇంకా పోలేదు. అంటే ఇంకా దాన్ని అవలంబిస్తూనే ఉన్నాం. ఇది కూడా పోయి సనాతన ధర్మంకి వెళ్ళాలి. అది పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అది బిగ్గెస్ట్ థాట్ ప్రాసెస్ చేసిన వ్యక్తి అతను. వెరీ షూర్ అది ఏమీ బేస్ లేకుండా చెప్పలేదు. చాలా మంచి థాట్ ప్రాసెస్తో చెప్పిన విధానం అది. కాబట్టి హిందూ మతం ఉండాలి అని అంటే మీరు హిందూ మతాన్ని తిడుతూనో, హిందూ మతంలో ఉన్న మనుస్మృతులను తిడుతూనో, ఇంకా ఆ టైం నుంచి వచ్చిన సెగ్రిగేషన్ ఇప్పటికీ భరిస్తూనే ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పారు. కాబట్టి ఆ ఆలోచన యొక్క లోతును అర్థం చేసుకోవాలని చెప్పి చెప్తున్నాను. అలాగే మీరు కూడా మంచిగా ఇక చదవండి. సనాతన టైం పీరియడ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, స్క్రిప్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఆ తర్వాత వచ్చిన జైన బౌద్ధాలు ఏంటి, ఆ తర్వాత వచ్చిన శంకరాచార్య ఏం చెప్పారు, ఆ తర్వాత సోషల్ రిఫార్మర్స్ కలోనియల్ పీరియడ్లో అంబేద్కర్ కానీ పెరియార్ కానీ చట్టపరంగా సోషల్ పర్స్పెక్టివ్లో ఈ సమాజాన్ని ఎలా చూశారు, ఇవన్నీ కంక్లూడ్ చేసి చదవండి. అంతేగాని ఒక లిటరేచర్ అర్థం కానీ ఎవడో ఒక దిక్కుమాలినోడు రాసిన లిటరేచర్ చదివి అదే నిజం అని చెప్పడం వలన చాలామంది వింటారేమో కానీ మాలాంటి వాళ్ళు వినరు. ఓకే, ఇది ఈరోజు వీడియో. ఇంతటితో కంక్లూడ్ చేస్తున్నాను. దీని మీద మీకు ఏమైనా సరే మీకు అభ్యంతరాలు ఉన్నా, లేదు మమ్మల్ని తిట్టాలనుకున్నా, లేదు దీని మీద ఏదైనా డిస్కస్ చేయాలన్నా ఎంగేజ్ అవ్వండి, కామెంట్ పెట్టండి. నేను ప్రతిదానికి కామెంట్ పెడతా. ఇది డిబేట్ జరగాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక మంచి టాపిక్తో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. వాచ్ ద వీడియో.